ఏయ్ ఏయ్ ఆగవే, ఆగు, ఎక్కడ పోతావు? ఏయ్ నిన్నే పిలిచేది, దొరకట్లేదు ఇది. ఏయ్ ఏయ్ ఆగు, నిన్నే. షిట్. హలో, ఏయ్ ఆగు, నిన్నే చెప్పేది. ఏయ్ మిస్ అయిందా? ఏయ్ ఆగు, నిన్నే చెప్పేది, ఆగు, ఆగమన్నా. ఏయ్ ఏయ్ ఆగవే, ఆగు ఆగు. ఏయ్ ఏయ్ ఆగు, ఎక్కడికి పోతావే? నా గురించి తెలుసా? ఏమనుకుంటున్నావే? నా నుంచి ఏ ఆడితే తప్పించుకోలేదు, అర్థమైందా? పోలీస్, నువ్వు వెళ్ళమ్మా.
అయ్యో ఏమైంది? ఏవండి లేవండి, ఏవండి, అయ్యో చుట్టూ ఎవరు లేరే, ఏవండి లేవండి, ఏమైంది? పిలవడానికి కూడా ఎవరు లేరే, ఏవండి లేవండి. ఎక్స్క్యూజ్ మీ. యా, ఏమైంది? ఏమో కింద పడిపోయారు. ఏమైందో అర్థం కావట్లేదు. ఈమె మూర్చిపోయినట్టుంది. వాటర్ ఏమైనా ఉన్నాయా? వాటర్ లేవండి, వెళ్ళి తీసుకురండి. యా, ఐ విల్ గెట్ ఇట్. ఏవండి లేవండి, లేవండి. ఏమైంది? ఇప్పుడు ఓకేనండి? ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు ఎలా ఉందండి? మీ ఇల్లు ఓకే. ఎక్కడండి? లేవండి. సరే, జాగ్రత్త. ఎక్కడుంటారు మీరు? ఈ పక్కనేనమ్మా, వెళ్దాం రండి. ఏంటి సురేష్ బాబు, బొత్తిగా ఇంటికి రావడమే మానేశావు? నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నావని తెలిస్తే ముందే వచ్చేవాడిని కదా. తాగడానికి ఏం తీసుకుంటారేంటి? ఏమిస్తున్నావేంటి? పానకం ఉందా? నా దగ్గర పెద్ద పెద్ద మామిడికాయలున్నాయి, జ్యూస్ తీసుకొని తీసుకురానా? నీ దగ్గర ఉన్న మామిడికాయ జ్యూస్ నాకిస్తే మరి మీ ఆయనకేమిస్తావు? మా ఆయన మామిడికాయ జ్యూసే తాగే రోజులు ఎప్పుడో పోయాయి. చాలా రోజులవుతుంది. ఏ ఎందుకని? మీరంటే కుర్రాళ్ళు 2020 ఆడతారు. మా ఆయన టెస్ట్ మ్యాచ్ లాంటి వాడు. ఏంటే మంగా, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, బాబుగారు జ్యూస్ అడిగారు, నేను మామిడికాయ జ్యూస్ చేసిస్తానని చెప్పాను. నువ్వు అన్ని వంకర మాటలే మాట్లాడతావు. నువ్వేంట్రా కూర్చున్నావు? నడుదా. ఓకే. నా మామిడికాయ జ్యూస్ ఎవరు తాగుతారో, ఎప్పుడు తాగుతారో ఏంటో. ఏం చెప్పాలి? తనకి ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలి. నాకెందుకు తననే చూడాలనిపిస్తుంది, తన కోసమే వెయిట్ చేయాలనిపిస్తుంది. ఎలాగైనా పర్లేదు, ఈరోజు మాత్రం చెప్పేస్తా అంతే. పవన్ కళ్యాణ్ అన్న మీద ఆనా, ఈరోజు నేను చెప్పేస్తా. హా హా. ఏంటే బుక్లో చూస్తూ రొమాంటిక్గా ఆలోచిస్తున్నావు? ఛీ, అలా ఏం లేదే. ఈరోజు ఒక ఇన్సిడెంట్ అయింది, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏమైందివే? ఈరోజు ఒక అతను రోడ్డు పక్కన మూర్ఛపోయాడే. మూర్ఛపోయిన అతను అడుక్కునేవాడే. దాంతో అతన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు అసలు. ఆ టైంలో నేను వెళ్ళి లిఫ్ట్ చేశాను. అసలు తను చాలా బరువున్నాడే, నా వల్ల అస్సలు కావట్లేదు. ఎవరైనా వస్తారేమో అని చాలా ఎదురు చూశానే, కానీ ఎవ్వరూ రాలేదు, ఎవ్వరూ రావట్లేదే అసలు. ఒక అతను ముందుకొచ్చాడే,
అతనికి తగ్గే వరకు పక్కనే ఉన్నాను. ఈ రోజుల్లో కూడా అలా ఎవరు ముందుకొస్తున్నారే? అవునా? ఎవరే అతను? బాగుంటాడా? ఏమోనే, సరిగ్గా చూడలేదు కానీ బాగుంటాడు. హైట్గా ఉంటాడా? 6 ప్యాక్ ఉంటుందా? హే, ఎందుకే నీకెందుకు? వస్తే చెప్పవే, నాకు చెప్పొచ్చు కదవే. అయినా మీతో ఉంటే నేను పాడైపోతాను. నన్ను వదిలేయండి బాబు. అయినా నువ్వు మారవే, అప్డేట్ అవ్వాలే. నీకో దండమే తల్లి, నీ అప్డేట్ వద్దు, మీ మాటలొద్దు. చూడు శిరీషన్, చూడు తన బాయ్ ఫ్రెండ్ ఎంత చక్కగా మెయింటైన్ చేస్తుందా. ఇదేమో డ్రమ్ లాగా ఉంటుంది, వాడేమో ఎండుకపోయిన పైపు లాగా ఉంటాడు. అవునండి శిరీష, చూసినావా ఇప్పుడు కూడా వీడియో చాటింగ్ చేస్తుంది. నా ఫోన్ ఇవ్వవే, నేను చెప్పేది వినవే. చాలా అప్డేట్ కావాలి నువ్వు. ఇంకా నన్ను చూసినావా, నా దగ్గర ఫోనే లేదు. అబ్బా, ఏ హ్యాప్ అండే మీ లొల్లి, ఏహే యాప్ అండే మీ లొల్లి. నా బతుక్కి ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేవుడు. నాకెవడో ఒకరిని తగిలించి చావండి. ఛీ, నీకు వాడే కరెక్టే. ఎవడో ఒకరిని తగిలించండి నాకు. ఏ నువ్వు బాధపడికే, మేము చూసుకుంటాంలే, మేము చాలా మంది దొరుకుతారు. హాయ్ అండి, నన్ను గుర్తుపట్టారా? మీరు నిన్న ఈవినింగ్ మనం కలిసాము అక్కడనే. చెప్పండి యా, చెప్పండి. నా పేరు గౌతమ్ అండి. ఓకే. ఏంటి మీరు కాలేజా? కాదండి, జాబ్. హో ఓకే, మిమ్మల్ని రోజు చూస్తుంటానండి. అవునా? ఎందుకు? అంటే క్యాజువల్గా, వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఆహా, ఓకే. అంటే మీకు నేను ఇంతకు ముందు తెలియదు కాబట్టి మీరు నన్ను అబ్జర్వ్ చేసి ఉండరు. ఓకే ఓకే, వెళ్దామా? యా. ఏమైంది? సరే మీరు వెళ్ళిపోండి, తర్వాత మాట్లాడదాం. ఏమైంది? మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పానా? స్వాతి గారు, ఏంటి ఆయన చూసినప్పుడల్లా మీరు భయపడుతుంటారు? ఎవరతను? ఇవన్నీ మీకు ఎందుకండి? మీ పని మీరు చూసుకోండి. ఏంటి ఈ అమ్మాయి అడిగితే కూడా చెప్పట్లేదు? ఏమై ఉంటుంది? హాయ్ రా, ఎలా ఉన్నావు? హాయ్, బాగానే ఉన్నారా? ఇక్కడే ఉన్నా. ఏంట్రా అంతా బాగుందా? ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? లేదన్నా. చాలా జాగ్రత్తగా ఉండు, ఫ్రెండ్స్ ఎక్కువ తిరక్కరా. ఓకే అన్న, అలాగే. హాస్టల్ ఎలా ఉంది? హాస్టల్లో అంతా బాగానే ఉందన్న, సూపర్ ఉందన్న. ఓకే, వెరీ గుడ్. మొత్తానికి హ్యాపీగా ఉన్నావు అన్నమాట. చాలా హ్యాపీ అన్న. జాగ్రత్త, డబ్బులు ఏమన్నా కావాలా? లేదన్నా, వద్దన్నా, ఉంది. నువ్వంటే నాకు చాలా ప్రాణం రా. జాగ్రత్త రా, హ్యాపీగా ఉండరా. ఓకే అన్న, సరే అన్న. ఓకే, జాగ్రత్త రా. ఉంటా అన్న. ఓకే, హ్యాపీగా ఉండు. సరే అన్న. నీకెందుకు, నేను ఉన్నాను కదా, ఏం కావాలో నన్ను అడుగు. ఓకే, మొహమాట పడకు. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్ బాయ్, జాగ్రత్త. సరే అన్న. ఓకే.
కూర్చో నువ్వెలా పొద్దు నుంచి నీ ఉన్నావు? గురించి వెయిట్ చేస్తున్నాను. అవునా? ఇంత లేట్ ఏంట్రా? చెప్పావు కానీ హాస్టల్లో వాడంతో పెద్ద గోల్, అసలు చాలా తలకాయ నొప్పి తనతో. ఏం చేద్దాం? మరి నేను సేపు వెయిట్ చేస్తున్నాను కదా, నా సంగతి ఏంటి? మరి నాకు తలకాయ నొప్పి వచ్చింది కదా. ఆ వార్డెన్తో అసలు చాలా నస, ఇలా అలా అలా అసలు కండిషన్స్. మ్మ్. అబ్బా, నా గురించి కూడా ఆలోచించాలి కదా నువ్వు. ఏం చేద్దాం? ఎందుకు ఇలా అవుతున్నావు? నీ కోసం పిచ్చెక్కిపోతున్నారా నేను ఇక్కడ? అయ్యో అవునా, నేను కూడా ఆలోచిస్తున్నాను నీ గురించి. చూడు ఎలా చిక్కిపోయానో, ఎలా చిక్కిపోతున్నానో చూడు నీ గురించి ఆలోచించి. అవునవును, నిజంగానే. ఆ, ఇంకేంటి సంగతులు? నువ్వే చెప్పాలి కదా. ఏంటిది? ఆ, మీ మమ్మీ డాడీని ఎప్పుడు పరిచయం చేస్తావు? దానికో టైం ఉంది లేరా, పరిచయం చేస్తా. ఇంకెప్పుడు? ఇప్పుడు వాళ్ళు వర్క్లో ఉన్నారా, లేదని పరిచయం చేసేవాడిని. సరే, మా మమ్మీ డాడీకి నేను నిన్ను పరిచయం చేస్తాను, సరేనా? మరి నువ్వు వచ్చి మా ఇంట్లో మాట్లాడు, ఓకేనా? మా ఇంట్లో మళ్ళీ ఇంకొన్ని రోజులు నాకు సంబంధాలు చూస్తారా? సరే అలాగే లేరా, అలాగే తప్పకుండా చేస్తా. ఓకేనా? లేదు, ఆహా లేదు. నేను ఉన్నా కదరా, నేను తప్పకుండా వర్కౌట్ చేస్తా, ఓకేనా? లేదు. డబ్బులు ఉన్నాయా? వెళ్ళు. చెప్పు, లేని ఇస్తా. సరే సరే, ఉండని ఓకే కదా? ఉండని ఉండని. హ్యాపీగా ఉండరా. బాయ్ బాయ్ బాయ్. నేను వచ్చేంత వరకు ఓకే, ఉంచుకోయే, ఓకే. ఓకేనా? అద్భుతంగా బాయ్ ఉంచుకుంటా. బాయ్ బాయ్. పిచ్చిది. ఈ అమ్మాయిలంతా ఎక్కడ దొరుకుతారా బాబు మనకి? కనిపించేసేస్తారు. ఎంత మంచిగా ప్రేమిస్తారు అనుకోలేదు. సర్లే, నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఏంటే ఇంటి దాకా ఫాలో అయ్యాడు? ఏంటి మ్యాటర్? ఛీ, ఏమీ లేదే. అతను ఎక్కడ ప్రాబ్లంలో పడతాడేమోనని కంగారు పడుతున్నానే. ఏమైందే? నీకు ఆల్రెడీ తెలుసు కదే, మళ్ళీ అడుగుతున్నావేంటి? నన్ను చూసినా నాతో మాట్లాడినా వాళ్ళందరి పరిస్థితి ఏమైందో మీకు బాగా తెలుసు కదే. వీడు కూడా అంతే. మల్లేష్ యాదవ్ ఎవ్వరిని వదలడు, వదలనే వదలడు. ఇతన్ని ఎలా ట్రీట్ చేస్తాడో తెలియక భయపడుతున్నానే, రోజు చచ్చిపోతున్నానే. నాకెందుకో అలా అనిపించడం లేదే. ఇతనే ఆ మల్లేష్ గాడికి కరెక్ట్ మొగుడు. పాజిటివ్గా ఆలోచించి చూడు, నీ ప్రాబ్లమ్స్ తీరిపోతాయేమో అనిపిస్తుందే. స్వాతి, అదే జరిగితే నీకన్నా అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరే. దొబ్బిందే. నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయే. ఈరోజు అతని స్పీడ్ చూస్తుంటే రేపే నీకు ప్రపోజ్ చేసేలా ఉన్నాడే. తప్పకుండా చూడు, రేపు నీకు ప్రపోజ్ చేస్తాడు. ఎందుకు, నాకు పక్కడున్నాడుగా. నేను ఏమైనా చిన్నపిల్లనా? నువ్వెంత పెద్ద దాని
పెద్దదానివైనా నాకు చిన్నపిల్లవే. ఈ బట్టలు వేసుకో. మమ్మీ, కాలేజీకి వెళ్తున్నాను. ఓకే, ఆగు, బొట్టు పెట్టుకో తల్లి. ఇదిగో బ్యాగు. తల్లి, నీ అందం చూస్తుంటే ఊళ్ళో మొగాల కళ్ళన్నీ నీ మీదే ఉన్నట్టున్నాయి. జాగ్రత్తగా వెళ్ళమ్మా. మనం అసలే మగదిక్కులేనోళ్ళం. ఊళ్ళో కళ్ళన్నీ మన మీదే ఉంటాయి. మమ్మీ, ఇవన్నీ నువ్వు రోజు చెప్పే జాగ్రత్తలే కదా. నా సేఫ్టీ గురించి నాకు తెలుసు. నేను చిన్నపిల్లనా? బాయ్ మమ్మీ. బాయ్ తల్లి. చూడు, టైం ఎంత? అరే, అక్కడ లేట్ అయిపోయింది. లేకపోతే ఇంత లేట్ వచ్చేవాడిని కాదు. ఎందుకు? అరే, లేట్ అయింది. అరే అరే ఎందుకు అలుగుతున్నావు? పద. రేయ్, వెళ్ళండ్రా, వాడు వచ్చాడు. వెళ్ళండి. రేయ్, దిగరా, కారు దిగు. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? దాన్ని అడగరా, చెప్తుంది నేనెవరో. దాన్ని అడగరా, నేనెవరో చెప్తుంది. అది నాది. నిన్ను వదలరా. గట్టిగా పట్టుకుంటా. తు హట్. పట్టుకుని రా అండి, పారిపోతున్నాడు. రౌండ్ అప్ చేయండి రా. ఎక్కడికి రా పోతావు? రేయ్, ఏంట్రా రౌండ్ వేస్తున్నారు? ఏయ్ 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 నిన్ను నిన్ను వదలరా. నడు.
ఉమ్. ఉమ్. ఏయ్ దిగరా. ఆ, ఆ, ఆ? ఆ. ఏంట్రా? ఏ. హు. ఏయ్! ఆ. ఏంట్రా? లే లేరా. లేరా లే లేరా. అమ్మాయి కావాల్సి వచ్చిందరా? ఇంకొకసారి ఈ అమ్మాయి జోలికి వచ్చావో ఇన్ని రోజులు ఈ అమ్మాయికి ఎవరూ లేరు, కానీ ఇప్పుడు నేనున్నా. అర్థమైందా? స్వాతి, స్వాతి. హౌస్ ఓనర్ వచ్చినట్టున్నాడే. రెంట్ కోసం అనుకుంటా. అస్సలే 3 నెలల నుంచి కట్టట్లేదు. ఇప్పుడు ఎలాగే? నాకు చాలా భయంగా ఉందా. ఏదో ఒకటి చేయవే తొందరగా. ఎందుకే భయపడుతున్నావు? నేనున్నాగా. వాడి అయస్కాంతం ఎక్కడుందో నాకు బాగా తెలుసు. నేను చెప్తా, ఆగు. మంగా, మంగా. స్వాతి, స్వాతి. ఏంటి రెడ్డి గారు ఇలా వచ్చారు? స్వాతి వాళ్ళు లేరా? నువ్వు వచ్చావు. మీరొచ్చింది నా కోసం కాదా, వాళ్ళ కోసమా? అయితే వస్తా. కాదు, నీకోసం వచ్చింది నేను. అయితే ఏంటో చెప్పండి. ఏంటి, మీ ఆయన ఊర్లో లేడా? లేడు. మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ వస్తే నన్ను వదిలేసి వెళ్ళాడు. ఆ, అక్కడ మా చెల్లిని ఏం చూసుకుంటున్నాడో ఏమో. మరి నీ సంగతి ఏంటి? నిద్ర బాగా పడుతుందా నీకు రాత్రికి? ఏం నిద్రో ఏమో. అయినా నా బాధలు నాకున్నాయిలేండి. తీర్చే వాళ్ళెవరు, పెట్టే వాళ్ళెవరు? చెప్పండి, ఏం కావాలో మీకు? అయితే నాకు 10,000 కావాలి, ఇస్తారా? 10,000 ఏంటి, 20,000 తీసుకో. రాత్రి డోర్ తీసించు. అయితే ఇవ్వండి. ప్రస్తుతానికి 5,000 ఉన్నాయి. మిగిలింది రాత్రికి ఇస్తాను. అయితే ఇవ్వండి. ఇదిగో 5,000 తీసుకో. ఓకే సార్. నువ్వు అటెళ్ళి చూడు. సార్ ఓకే సార్, ఇటువైపు చూస్తాను. ఇంట్లో మంచి సీరియల్స్ వస్తున్నాయి. హాయిగా చూసుకుంటూ హ్యాపీగా ఉండేదాన్ని. వీడేమో అసలు దొరుకుతాడో లేదో.
షాపింగ్కి వెళ్దామా? ఆ, ए 2-4 लोग को टोक के हीरो बन गया तो मैंने कितनों को टोका है? मैं क्या सुपर हीरो हूँ? रे क्यों रे? मेरे सामने मेरे साथ सोने वाली इसके साथ सो के ज्यादा मजा आ रहा है तेरे को? हाँ? Hey. अरे రే ఇంకొకసారిగా నా అమ్మాయి జోలికి వచ్చావంటే అమ్మాయి నాకు చెప్పలేదురా, చెప్పుంటే మామూలుగా ఉండేది కాదురా. तेरे को जोड़ेगा नहीं, जोड़ेगा नहीं. వచ్చేసాను. ఏం ఆడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అరే వచ్చేసానని చెప్పాను కదా. ఏ ఫోన్ బెటరా? హాయ్. హే ఎలా ఉన్నావు? హే ఏంటి నెక్స్ట్? ఏంటి ఇంత లేటుగా వచ్చావు? ఏం ప్లాన్ చేద్దాం తర్వాత? డాన్ సాబ్ నమస్తే. ఎస్ఐ గారు బాగున్నారా? బాగున్నా. ఏంటండి
ఈ మధ్య రావడం మానేశారు. నేను పని ఇవ్వట్లేదా లేదా మీకు పని దొరుకుతలేదా? ఈ గౌతమ్ గారిని ఏదో ఒకటి చేయాలి. ఈ గౌతమ్ గారు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఏదో ఒకటి చేసి వీడు నా దారి నుంచి రాకుండా మీరే చూసుకోవాలి. ఓకే 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 మీరేమైనా చేయండి. వాడి మీద మర్డర్ కేసు వేసినా పర్లేదు, వాడు మాత్రం బయటకు రాకూడదు. టీకే సార్. వాడి పని తొందరగా చేయండి. ఓకే 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 సార్. ఓకే సార్. టీకే సార్.
హలో, చెప్పరా ఏంటి విషయాలు? ఎలా ఉన్నావు? ఇంకేంటి విశేషాలు? మొన్న ఏంట్రా ధోని కూడా అలా కొట్టేశాడు, వాడు మామూలు కొట్టలేదురా బాబు. అవునా? వాడికి పెళ్ళి కుదిరిందా? ఏంటి విషయాలు చెప్పరా. మాట్లాడింది చాలు, పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా. ఏమైంది మేడం? స్టేషన్కి ఎందుకు మేడం? డ్రగ్స్ డీలింగ్స్, అమ్మాయిల బిజినెస్ చేస్తున్నావంట కదా, దాని గురించి ఎంక్వైరీ చేయాలి పదా. నేనా? మేడం మీరు ఎవరి కోసం వచ్చినట్టున్నారు, మీరు అనుకున్న వ్యక్తి నేను కాదు. అవునా? ఇంద్రానగర్ ఫ్లాట్ నెంబర్ 198 గౌతమ్ నువ్వే కదా? అవును. నీకోసం స్టేషన్ వెయిట్ చేస్తుంది పదా. మేడం ఒక్క నిమిషం, ఒక్క ఫోన్ చేసుకుని రావచ్చా? బైక్ మొత్తం దింపేస్తా, రారా. మేడం ఒక్క నిమిషం, ఒక్క ఫోన్ చేసుకోవచ్చా ప్లీజ్? మాట్లాడకుండా నోరు మూసుకొని పదా. ఈయన ఫోటో ఏంటి ఇక్కడుంది? ఆయన మా నాన్నగారు. ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం ఆయనే. ఆయన దయ వల్ల ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఆయన ఇంటికి వచ్చి నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నానా? నమస్తే మేడం, మిమ్మల్ని పలకరించి పోదామని వచ్చాను మేడం. అమ్మా నీ మీద చాలా కేసెస్ ఉన్నాయి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? నా డిపార్ట్మెంట్ తరపు నుంచి నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను నీకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. నువ్వు జాగ్రత్తగా ఉండు. థ్యాంక్ యూ. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి రా. వెళ్ళిపోండి రా. నమస్తే పార్వతమ్మ గారు, ఎలా ఉన్నారు? బాగా అలసిపోయినట్టున్నారు. నా కారులో ఇంటి వరకు దింపమంటారా? రే మల్లేష్ యాదవ్, నా మొగ్గుని దొంగ దెబ్బ తీశారు, కానీ గౌతమ్ అలా కాదు. వాణ్ణి కొట్టాలంటే నీలాంటి మల్లేష్ యాదవ్లు 100 మంది పుట్టాలరా. ఇంకా నేను వాడికి వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడో చెప్పలేదు. ఒక్కసారి వాడికి చెప్తే అప్పటి నుంచే మీ చావుడికి కౌంటర్ స్టార్ట్ అయినట్టే. నా కొడుకు ఎవ్వరిని వదలడు, అందరిని వెతికి వెతికి చంపుతాడు. ఈ చివరి రోజులైనా సరే జాగ్రత్తగా ఉండండి రా. వెళ్ళి బతికిపోండిరా. హలో, ఆ
గౌతమ్, ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నా. ఒకసారి మనం కలిసే చోటుకొస్తావా? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అవును. మీ ఇంటికి వస్తానులే. ఓకే, బాయ్. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు. గౌతమ్, మనం ఏమైనా చేద్దామా? ఏది? అదే అదే ఏది? మనం తప్పు చేద్దామా? వాట్? మనం కలిసి తప్పు చేద్దామా? స్వాతి, ఆర్ యు ఓకే? నాకంతా బానే ఉంది. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా. అదీ కాక పెళ్లికి ముందు డేటింగ్ చేస్తే ఆ ఫీలింగే వేరే కదా అని మా ఫ్రెండ్ చెప్పింది. అందుకే ఇలా. నీకు ఓకేనా? ఆర్ యు షూర్? యా. ఎప్పుడు? ఈవినింగ్ మా రూమ్మేట్స్ అందరూ కలిసి ఊరెళ్తున్నారు. నువ్వు 9 o'clock వచ్చి బెడ్రూమ్లో వెయిట్ చేస్తుంటాను. ఏమయ్యాడు? బొమ్మ. ఏమన్నా ఏంది సంగతులు? ఏముందిరా బాయ్, బిజినెస్ డల్ అయింది. అన్న పని చెప్పిండు, చూడాలి.
అరే అమ్మాయి వాళ్ళు దొరికిర్రా రండ్రా. అవునన్నా పదన్నా వేసేస్తాను కొడుకుని. ఆ. ఏయ్ ఏ ఏయ్ 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 ఏంద్రా ఏ బాయా రా బాయా. ఏంద్రా ఏయ్ ఏయ్ ఏ రావే రా 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 ఏ రావే రా రా రావంట రా రా ఏయ్ రా రావే అని చెప్పు రా 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 అయ్య బాబోయ్ అమ్మా. నా అత్తయ్యం పెట్టుకోవద్దు. ఏయ్ ఏయ్ అమ్మా ఏయ్ ఏ అమ్మా మా అన్న వేసేమన్నాడు రా, కరెక్ట్గా దొరికినావురా. రారా ట్రై చేయి. రండిరా. నిన్ను నీ సంగతి తెలుస్తాను. నిన్ను అమ్మా ఇలా గుమ్మేశాడు రా వాడు. అమ్మా ఓరు నాయను. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావే. దేవుడు నీకు నాకు మాత్రమే ఈ అందాన్ని ఇచ్చాడు. దేవుడా, ఎందుకయ్యా నాకింత అందం ఇచ్చావు? ఈ అందాన్ని ఈ పాడులోకం చూడలేదు. ఒకవైపు వాడు చూస్తే నా వెంట పడుతున్నాడు. వాడికి నేనేం చెప్పాలో తెలియట్లేదే. మనిషి చూస్తే మంచోళ్ళలా ఉన్నాడు. నేను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? పోనీ నువ్వు చెప్పు. పిచ్చిగాని మొక్క చెప్పడం ఏంటి? నా కర్మ. హే, ఇందాకే కదా చెప్పింది, నువ్వైనా నా లవ్ని యాక్సెప్ట్ చేయిస్తావా?
కానీ నిజం. నువ్వైనా చెప్పవే తనకి. తనేమో పట్టించుకోదు, నువ్వేమో మాట్లాడవు. మరి నేను ఎవరితో మాట్లాడను? మాట్లాడితే కనీసం చూసే భాగ్యం ఉంటుందో లేదోనేమోనని భయం. వదులుకోలేను. నువ్వైనా చెప్పవే. నువ్వు మీ మేడం ఇద్దరు సూపర్. మరి నేను రోడ్లో తిరిగే లోఫర్లా తిరుగుతున్నాను. ఒక్కసారి తనకి అర్థమయ్యేలా చెప్పవా ప్లీజ్? హాయ్, బాగున్నావా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? దా కూర్చో. కూర్చోరా, నీకోసం చూస్తున్నా. ఇంకేంట్రా సంగతులు? ఏముంది చెప్పు. నీ గురించి ఆలోచించి ఆలోచించి చూడు ఎలా అయిపోయానో. నువ్వు ఎలా ఉంటే ఏంటి బంగారం? నువ్వు ఎప్పుడైనా నాదానివే. మరి నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? పెళ్లి సంగతి ఇప్పుడు ఎందుకు బంగారం? నిన్ను ఎలాగైనా చేసుకుంటా కదా. నువ్వు ఎప్పుడైనా నాదానివే. అవునా? నిజంగా నమ్మమంటావా నన్ను? నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది కాబట్టే ఇన్ని రోజులు నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏంట్రా? చూద్దాం, చేసుకుంటాం కదరా. నిన్ను వదులుకోనురా, నేను చేసుకుంటా తప్పకుండా. సరేరా, పంతులు గారికి ఒక మాట చెప్పి తీసుకొస్తాను. నిజంగానా? ఓకేనా? మీ మమ్మీ డాడీకి ఎప్పుడు పరిచయం చేస్తావు? మా అమ్మ తమ్ముడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు తీసుకొస్తాను, మాట్లాడతానని చెప్పా కదా. మాట్లాడతారా తప్పకుండా? ఓకేనా? అమ్మాయి తమ్ముడు తీసుకొని వస్తాను. మరి మా ఇంటికి ఎప్పుడు వస్తావు? వచ్చేస్తా, నో ప్రాబ్లం. టైం చూసుకొని వచ్చేస్తాను రా. మా మమ్మీకి మా డాడీకి నీ గురించి చెప్పాను, వాళ్ళు ఓకే అన్నారు. వస్తానులే బంగారం, వీలు చూసుకొని. ఎప్పుడు వస్తావు? చెప్తా, వచ్చే ముందు కాల్ చేస్తారా? ఓకేనా? జాగ్రత్తరా. ఓకేనా? బాయ్. సరే బాయ్ కన్నా. బాయ్. బాయ్. వస్తావు కదా? తప్పకుండా వస్తారా? ఏంటి అది వస్తుంది అనుకుంటే ఇది వచ్చిందేంటి? సర్లే, ఓకే, వదిలే. ఇప్పుడు రాలేదు కాబట్టి సరిపోయింది. ఒకళ్ళు వచ్చుంటే బాబోయ్ చాలా టెన్షన్ అయిపోయేది. అదేనా సేఫ్ అయ్యింది. అయిపోయిందిరా నీ పని. నీ టైం దగ్గరికి వచ్చింది. ఏ ఏంటే ఓగుతున్నావు? ఏ కారాపరా, కారులో నుంచి బయట దగ్గర. ఏ ఏంట్రా బండాపో? మా బాస్ లవర్కే లైన్ వేస్తావురా? అది నీ బాస్ లవర్ కాదురా, అది నా ప్రాణం. ఆ రోజు అది ఊ అని ఉంటే ఆ రోజు మిమ్మల్ని చంపేసేవాన్రా. ఏయ్ ఏ ఆడు ఆడురా. ఏయ్ ఇదిగో రేయ్, నీ పని అయిపోయిందిరా. ఎంతమంది ఉన్నారో వెనకాల చూడరా ఒకసారి. ఏయ్ లారీలు లారీలు తెచ్చుకోనరా,
నా వెంట్రుకు కూడా పీకలేరు. అబ్బా రేయ్ ఏసేయండి రవిని. ఏయ్! 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 మీకు దులా తిరిందా? ఏచ్! మంచిగా దులా తిరిందా? అమ్మా అబ్బా అమ్మా అయ్యో అమ్మా అబ్బా అమ్మా ఏం కొట్టాడ్రా బాబు? అమ్మా చూసావా కస్తూరి మేడం నువ్వు ట్రై చేసావు. ఓర్ని పాసుకోలా నువ్వు పడేయడమేంట్రా? అది కస్తూరి మేడంని. కస్తూరి మేడమా? మళ్ళడిగా లోపల పో. ఎవడీడు? ఎవడు? నాకు తెలిసి అంటాడు. ఈడెవడో దేశముద్రలా ఉన్నాడు. ఇలాంటి ఒకడు ఉంటే చాలు, కథ మొత్తం మారిపోద్ది. ఫస్ట్ అని పక్కన పెట్టు. కస్తూరి మేడంని నేను పడేసా, నువ్వు పెట్టేసావు. పార్టీ ఏది? నువ్వు ఇయ్యాలి పార్టీ, పడేసింది నేను. నువ్వు. పార్టీ నువ్వే ఇవ్వాలి పార్టీ. పెట్టేసింది నువ్వేగా. పెట్టేసింది నేనే. మరి పడేసింది నువ్వు గెలిచాక కదా. కస్తూరి గురించి చెప్పా. కస్తూరి గురించి చెప్పేది ఏముంటుందా? ఈడెక్కడి నుంచి వచ్చాడురా? వీడేంట్రా మనల్ని అడుగుతున్నాడు? ఈడా నాకు తెలీదు, మీ రిలేటివ్ అనుకున్నా. నాకు వాడికి సంబంధమే లేదు. సరే నీ పాసుకోవాలి, ఆ విషయం పక్కన పెట్టు. ఫస్ట్ బెట్ గురించి చెప్పు. పార్టీ గురించి ఉన్న కస్తూరి మేడం తోలుకురా, అప్పుడు పార్టీ ఇవ్వకపోతే అడుగు. అదేంటిది? మనం అంతే. పెట్టేసుకున్నది వేరేది కదా. అది అంతే. మా మేడం తోలుకొని వచ్చే పార్టీ గురించి చెప్పా. కస్తూరి మేడం తీసుకురా, పార్టీయే కదా, ఇచ్చేస్తా. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. ఏంది ఈ మధ్య కనబడతలేదు? ఓ అవునా? అబ్బా అబ్బా, సారికి ఎంత అందంగా ఉందే. నేను గాని అబ్బాయి నయ్యుంటే ఈ పాటికి ఎప్పుడో లేపుకెళ్ళి పెళ్లి చేసుకునేదాన్ని. ఎప్పుడో. ఛీ, నోరు మూసుకోవే. ఏం మాటలవి? ఏంటే నీ గోల? ఎప్పుడు చూసినా అవే మాటలు. ఎప్పుడు చూస్తూనే ఉంటా, ఎప్పుడు అవే మాటలు. ఏంటే నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏ పోండే. రే థ్యాంక్ యూ.
మై నేమ్ ఇస్ సారిక. హాయ్, మై నేమ్ ఇస్ అజయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. పదరా రే. హాయ్. హలో, వచ్చావా? రాననుకున్నావా? అలా అని కాదు. అవును అవును, మీ అంగరక్షలేరి ఒకదాని వచ్చావేంటి? హాయ్. రాననుకున్నావా? నువ్వే చెప్పావుగా మనిషికి ఫ్రీడమ్ కావాలని, ఫ్రీగా తిరగాలని. నేను ఒక్కదాన్నే వచ్చేసా. థ్యాంక్స్ దేనికి? మరి నా మాటకి విలువ ఇచ్చావు, మరి నాకేం ఇవ్వా? ఏంటి ట్రీటా? పద ఇస్తాను. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఇవ్వు. మనసుంటే మార్గం ఉంటుంది అని మహేష్ బాబు చెప్పిన మాట అది. ఇవ్వాలనుకుంటే చాలా ఉంటాయి. చాలా ఉంటాయా? మనసులు కలిసాయి. మనసులో ఉన్నది అడిగితే తప్పేముంది? ఏంటి మనసులు కలిసాయా? లేదా మరి నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పండి. మరీ అంత సూటిగా అడిగితే ఎలా చెప్పేది? అయినా నీకు కావలసింది నీ ముందే ఉందిగా, తీసుకో. సరిపోలేదు. ఓకే, ఓకే సరిపోతుందా? లేదు. ఓకే ఓకే, చాలు చాలు, సరిపోతుంది. ఓకే, టైం అవుతుంది, వెళ్దాం. సరే పద. రా. ఏయ్, ఏంటి అరుస్తున్నావు? ఏయ్, పట్టుకుంటారా దీన్ని. ఈ రోజు దీని సంగతి అయిపోయింది. పట్టుకో. ఏయ్, ఏయ్, పరిగెట్టండి. రేయ్, పరిగెట్టండి. అరే ఇడికి దొరకవుతురా, పరిగెట్టండి రా. అరే మాన మాట వెంటరా, పరిగెట్టండి. ఇటు దొరికితే అయిపోతా. పరిగెట్. ఎదవల్లారా, ఎంతమంది జీవితాలు ఆడుకుంటారా? తోలు తీస్తా. ఏసీపీ రాజా రవీంద్ర ఒక్కొక్కడికి పగిలిపోద్ది. ఏయ్, ఇంకొకసారి ఏసీపీ రాజా రవీంద్ర జోలికి వస్తే చచ్చిపోతారు. హాయ్. హాయ్ సారిక. ఏంటి అజయ్ ఇది? నేను నీ వెంట పడి తిరుగుతున్నానని నన్ను ఇంత చీప్గా తీసి పడేస్తావా? వారం రోజులైంది నిన్ను చూసి. తప్పించుకొని తిరుగుతున్నావు. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అది కాదు సారిక,
మాట్లాడకు. నేనంటే ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని నన్ను ఇలా ఏడిపించకు. అది నేను వర్క్లో బిజీగా ఉండిపోయి నిన్ను కలలేకపోయాను. ఆ టెన్షన్లో పడి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. సారీ. సాకులు చెప్పాలని చూడకు. అయినా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కదా. అలా అనకు సారిక. నీలాంటి అందమైన మంచి మనసున్న అమ్మాయి నాకు ఎక్కడైనా దొరుకుతుందా చెప్పు. ఏవో సాకులు చెప్పాలని చూడకు అజయ్. అయినా నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కదా. నిన్ను నా హృదయంలో ఎప్పుడో బంధించున్నాను. నిన్ను నేను మర్చిపోవడమా? అది కలలో కూడా జరగదు. ఇలా మాట్లాడి నన్ను నీ బుట్టలో వేసుకుంటావు. నువ్వు కోపంలో కూడా ఎంతో అందంగా ఉండవు తెలుసా. అజయ్, ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్ళాలి. అమ్మ తిడుతుంది. సారిక, నువ్వంటే నాకు ఇష్టం కాదు, పిచ్చి. నిన్ను వదిలి నేను ఎలా ఉంటాను? సరే పద, డ్రాప్ చేస్తాను. సరే. పద. మమ్మీ, నమస్తే పండు. ఆంటీ. నమస్తే బాబు. కూర్చొని మాట్లాడుకోండి, ఇప్పుడే వస్తాను. సరే మమ్మీ. ఏంటి ఏదో మాట్లాడాలంటున్నావు? పండు, ఆ, నీతో చాలా విషయాలు చెప్పాలి. ఆ, నాకంటే కూడా అమ్మ ఈ విషయాలు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే ఓకే. ఉమ్. చూసావా, నీకు టీ ఇవ్వడానికి కూడా ఆ, మా అమ్మ భయపడిపోతుంది. ఆహా. ఎందుకు? అత్తగారికి ఉమ్, లైనేసిన అల్లుడు గారు. ఉమ్. ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అప్పుడే మర్చిపోయావా? అయ్యో ఆంటీ, అప్పుడేదో తెలియక కన్ఫ్యూజన్లో అలా చేశాను. అలాంటి వాడిని కాదా ఆంటీ నేను? సారీ ఆంటీ. పర్లేదులే బాబు. అందుకేనా ఆంటీ నాతో మాట్లాడడానికి ఎదురుపడతలేదు? ఆంటీ, ఇలా చీరలో ఉంటే బాగోదు. ఆ ప్రాబ్లం అసలు వచ్చేది కాదు. ఆ విషయం మర్చిపోండి. నాతో ఫ్రీగా ఉండండి. అప్పుడే నన్ను మీరు క్షమించినట్టు ఆంటీ. అమ్మ ఫ్రీగానే మాట్లాడుతుందంట, డబ్బులు తీసుకోదంట. జోకులాపి ఆ అబ్బాయికి మ్యాటర్ చెప్పవే. ఆ. కూర్చోండి బాబు. ఎవరంటీ వాళ్ళు? సమసింహారెడ్డి నాయుడు అంటే బాబు, వారెవరో కూడా నాకు తెలీదు. ఒకరోజు మా ఇంటికి వచ్చి కాగితాలు చూపించి సంతకం పెట్టమన్నాడు. నేను పెట్టలేదు. ఇంటితో పాటు కూతుర్ని కూడా సొంతం చేసుకుంటానన్నాడు. బాబు బాబు. ఆంటీ, భయపడకండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. భయపడకుండా ఎలా ఉంటాను బాబు? అప్పటికి ఇంటి కాగితాల మీద సంతకం పెట్టాను. ఇల్లును వదిలేసి ఎక్కడికైనా వెళ్ళి దూరంగా బతకాలనుకుంటున్నాను. వాడు కనికరించకుండా నలుగురికి చెప్తే సిగ్గుచేటు. వాడు నా మీద కూడా కన్నేశాడు బాబు. ఆంటీ, ఇంటిని ఇవ్వం, పింకీని కూడా ఇవ్వం. వాడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడో చెప్పండి. వాడి సంగతి ఇప్పుడే తెలుస్తా. ఆవేశపడకు బాబు, వాడు అసలే దుర్మార్గుడు.
అబ్బా హూ. మ్మ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఏంటి ఉన్నావ్? విశేషాలు? సూపర్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నువ్వు వస్తావని. అరే ఇలా వస్తుంటే ట్రాఫిక్లో లేట్ అయింది, అందుకే లేట్ అయింది. నీ దగ్గరకు వస్తుంటే నేను లేట్గా వస్తానా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? మీ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఇంకేంటి విషయాలు? చెప్పాలి, ఇంతకీ నీ బేబీ ఎలా ఉంది? బేబీ సూపర్. అవునా, ఓకే. ప్రాసెస్లో ఉన్నాం. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? ఇంత త్వరగా రమ్మన్నావు, ఫోన్ చేసావు? ఆ, అది చిన్న విషయం అడుగుదామని. ఏంటి? నా ఫ్రెండ్కి కొంచెం స్కాలర్షిప్కి ఓకే. మనీ కావాలి. ఓ, అది నిన్ను కొంచెం ఎవరికి? అడుగుదామని. ఎవరికి లేట్ అయింది? మా ఫ్రెండ్ తులసి ఉంది కదా, చూసాను, మనం చూసాను. ఓకే, తనకి కాలేజ్ ఫీజు కట్టాలి. అది నిన్ను కొంచెం పర్లేదు, నో ప్రాబ్లం. ఎంత అడుగుదామని. కట్టాలి కాలేజ్ ఫీజు? ఆ, సరే, నాకు అర్థమైందిలే. మ్, ఓకే, ఫోన్ పే చేస్తాను నేను, ఓకేనా? టెన్షన్ పడకేమి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్, నో ప్రాబ్లం. ఆ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఓకే, అంతేనా మరి? ఓకే, ఆ. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్. హాయ్. హో, నీకు హాయ్ అని పిలవాలి కదూ. అసలు నువ్వెంత మంచివాడివంటే నేను ఎవరో కూడా తెలుసుకోకుండా కాలేజ్ ఫీజు కట్టావు. యు ఆర్ సో గ్రేట్. హాయ్. అసలు ఎప్పుడు దర్శనం ఇస్తావో ఏమో. అసలు నువ్వేనా? నా ముందున్నట్టే ఉన్నావు. ఈ కళ్ళతో నువ్వు ఓ చాలా అందంగా ఉన్నావు. హ? నువ్వా? హే, నువ్వా? నా కోసం వచ్చావా?
నువ్వు ఫస్ట్ నాకు ఏదో ఒకటి చెప్పు. ఉంటావో పిక్తావో తెలీదు, చెప్పు. అంత మాట అంటావు నన్ను? ఆ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అవును మరి. బంగారం. నా సంగతి నేను తెలియదా ఇలా నీకు? ప్రాణమై ఉంటే ఇలా చేసేవాడివి నువ్వంటే కాదు. ప్రాణంరా నాకు. నీకోసం వచ్చాను. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఒకప్పుడు నేను ఎంత ఉండేవాడిని? ఇలా ఉండేవాడిని, అంత ఉండేది. మరి ఇప్పుడు ఎలా అయిపోయాను? ఇలా అయిపోయాను నా పరిస్థితి. ఏంటి నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి అడుగుతున్నావు? ఎలా ఉండే నా బ్యాంక్ నాకు ఇది బ్యాలెన్స్? ఎందుకు? ఎలా ఉండేవాడిని ఎలా నాకు బ్యాంక్ అయిపోయాను? బ్యాలెన్స్ కావాలి. నీకు తెలియదా ఏంటి? ఫస్ట్ నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పు. అదంతా కాదు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి అంతే. బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పాలా? ఏముందని చెప్పాలి నీకు? అప్పటికి నువ్వు ఉంటావే పిక్తావో ఎవరికి తెలుసు. అంతా అయిపోయింది నీ వల్ల. ఇదోటి ఒగ్గే వస్తానే. హగ్గులు కావాలి, హగ్గులు. ఎప్పుడు ఇవే హగ్గులు వస్తానా కదా కావాలి. అంటే బాబా. బాయ్. హాయ్, హాయ్, ఎలా ఉన్నా? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. చాలా రోజుల నుంచి నేను కలుద్దాం అనుకుంటున్నాను. కానీ ఏంటంటే ఫస్ట్ టైం నేను కలిసిన తర్వాత ఎలా మాట్లాడాలి ఎందుకో తెలియదు, కానీ టెన్షన్ వచ్చింది. ఫస్ట్ మీటింగ్ కదా. మ్మ్. నేను కూడా అంతే సేమ్. ఇదివరకు ఎప్పుడు కూడా మనం కలిసినప్పుడు ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. మ్మ్. అలాంటిది ఇప్పుడు ఇలా అయిపోతున్నా అంటే నాకే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అవునా? అదే ఇద్దరి పరిస్థితి అలాగే ఉంది. నాకు కూడా సేమ్. నేను మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు వస్తారో రారో అనుకున్నాను. వస్తారా రారా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని ఇలా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అది మన ప్రేమ కొంచెం కొంచెంగా డెవలప్ అవుతూ అలా ముందుకెళ్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అది నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు బంగారం. సో వాట్ నెక్స్ట్? చెప్పండి మీరే. ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఏమంటావు మరి? ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకుంటుర్రే. మమ్మీ డాడీ అయితే చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు ఆపవే తల్లి. అబ్బాయిల గురించి చెప్పాలంటే తనని అడుగు చెప్తుంది. నువ్వు చెప్ప. ఈ కాలంలో పొట్టబ్బాయిలు పొడుగబ్బాయిలు ఇద్దరు ఉంటారు. హా, అవునా? అదే పొట్టోడు అనుకో, వాడు ఇంతే ఉంటాడు. వాడికి మనం ఏం చెప్పినా వింటాడు, ఎందుకంటే వాడికి పోరీలు దొరకరు, ఎవరు దొరకరు. అదే పొడుగోడు అనుకో. బాయ్ ఫ్రెండా? మా ఇంట వంట లేదే. నాకు లవ్ అంటే పడదు. మరి నీ సంగతి ఏంటి పాప? నాకు అసలు ఇంట్రెస్టే లేదు. కానీ నీకోసం అబ్బా. ట్రై చేస్తాలే. బాగా చెప్పావే. పోనీ నా లవర్ గురించి చెప్పనా? వద్దు తల్లి, అమ్మో, వద్దు వద్దు. వద్దు మేము తల్లి, వినలేం, వద్దు. మేము వినలేం. ఏంటమ్మా? ఉమ్? ఏంటమ్మా ఏదో టూర్ ప్లాన్ చేశారంట? ఒకసారి గోవాకి వెళ్ళొద్దామా? చూసి చాలా రోజులవుతుంది. నువ్వు ప్లాన్ చేసి నేను ప్లాన్ చేస్తే ఎలా చెప్పు? యాక్టింగ్ చేద్దాం. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. అన్నం తిన్నావా? ఇంకా తిన్నా. మీరేం తిన్నారా? అందుకేనా ఇంత గ్లామర్ ఉన్నావు? ఇంకా ఇంకా అంటే నువ్వే చెప్పాలి. గోవా వెళ్తున్నావు అని చెప్పావు, ఓకే, కానీ ఎవరెవరు వెళ్తున్నావు? ఇంతకీ నేను ఉన్నానా లేనా? వాళ్ళు వచ్చేసరికి టెన్షన్ పడిపోయాను. ఓహో, ఏ హాయ్, హాయ్, ఎలా ఎలా ఉన్నావు? ఏం లేదు, నాకు అమెరికా నుంచి కాల్ వచ్చింది. ఏంటి ఏమొచ్చింది? వెంటనే జాబ్ లో మనోడు జాయిన్ ప్రేమించింది ఆ కావాలంట. అమ్మాయిని కదా. ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది? వెంటనే రమ్మన్నారు. ఏం తెలిసింది? వెంటనే వీసా ఏంటో ప్రాసెస్ ఈ స్టార్ట్ ప్రేమలు. చేసేసి వెళ్ళిపోవాలి. అర్థమే కావట్లేదురా, ఏమైంది? జాగ్రత్త, ఇదేంటి సడన్ గా? హ్యాపీగా ఉండు, ఓకేనా? ఏమో, వెళ్ళాలి, వెంటనే వెళ్ళిపోవాలి. నీకేమైనా తెలిసి ఉండొచ్చు కదా. కాంటాక్ట్ లో ఉందనుకున్నానే.
సడన్గా చెప్పి వెళ్ళిపోతున్నావు ఏంటి? అయ్యో ఏయ్ ఎవరు తను? ఏమో నాకు కూడా తెలియదు, ఎప్పుడు చూడలేదు ఈ అమ్మాయిని. సరే నేను అడుగొస్తాగు. ఆ అమ్మాయి ఎవరు? తను నా పాత ఫ్రెండ్. పాత ఫ్రెండా? నేను ఎప్పుడు చూడలేదే. ఏమైందంటే అజయ్, ఎవరు తను అసలు? ఎవరు తను అసలు? తను నా పాత ఫ్రెండ్. మాకెప్పుడు తెలియదే పాత ఫ్రెండ్ అంటే. ఆ, కొత్త కనిపిస్తుంది ఈ మధ్య, ఎప్పుడు చూడలా. అసలు ఒక్కసారి కూడా రాలేదు. అది ఆమె నా కాలేజ్ ఫ్రెండ్. అసలు నువ్వు టెన్షన్ పడుతున్నావు, అసలు ఏమైంది అసలు? ఆమె చిన్న ప్రాబ్లంలో ఉంది, అందుకే. యాక్చువల్లీ అసలు మన జర్నీలో ఎప్పుడు ఈ అమ్మాయిని చూడలేదే. హే హాయ్ 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 హాయ్. ఏంటి ఇందాక నేను ఏదో విన్నాను. ఏం లేదు, క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం ఏం లేదు అంతే. ఏం లేదు క్యాజువల్. నిన్నెవరో కలిసారని విన్నానే. అబ్బే అదేం లేదు. ఆర్ యు షూర్? యా యా ఐ యామ్ షూర్. షూర్ ఓకే. అజయ్ చెప్పింది కరెక్టే. ఏంటి ఈ మధ్య నువ్వు కనిపించడం లేదేంటి? అదేం లేదు, ఊరికే బిజీగా ఉండే, అందుకని కలవలేకపోయినా. నాకు ఏం తెలీదు. నీకేమైనా తెలుసా? మన ల్యాండ్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ కోసం అని. ఈ మధ్య నువ్వు ఆ, డల్ గా కనిపిస్తున్నావు. నాకేం నో తెలియదు. ప్రాబ్లం, ఐఎమ్ ఆల్ రైట్. ఏంటి నువ్వు అసలు మార్నింగ్ నుంచి కనిపించట్లేదు? హే అలాంటిది ఏం లేదు. అవును ఏమైంది? హే నథింగ్, ఆర్ యు షూర్? ఐఎమ్ ఆల్ రైట్. అసలు ఏమో నాకైతే అలా కనిపించట్లేదు. ఏం లేదు, కొంచెం మూడవుట్లో ఉన్నావు అంతే. అంత కన్ఫ్యూజన్ గా ఉంది, ఏం అర్థం అజయ్ కావట్లేదు. చెప్పినా నమ్మట్లేదు, మనం చెప్పినా నాకు నమ్మట్లేదు. అదే డౌట్. ఎలా చెప్పు? ఏమో, నాకైతే డౌట్ గానే ఉంది. అసలు మనం తర్వాత రావాల్సింది. ఈ ప్రాబ్లం యాక్చువల్ నీకు తెలిసి ఉండాలి, నువ్వు దాస్తున్నావో నా డౌట్. నాకు చెప్పవా? హే నథింగ్, లేదు అసలు నాకేం ఏం లేదు. తెలియదు. నువ్వు ఆ అమ్మాయి నమ్మకు. నాకు సీరియస్ అవ్వద్దు నువ్వు. ఇంకేంటి? చెప్పాలి. చూద్దాం అయితే. ఓకే. ఎప్పుడు చూసినా బరిలో తినడమేనా, ముద్దు పెట్టేది ఏమైనా ఉందా? ఏం నవ్వులుతున్నావే నా బంగారు కొండ? అబ్బూ, నవ్వులు, బాగా నవ్వులు. జస్ట్ ఇది ఫేరంలో రాసిన సరిపోద్ది దీని ముఖానికి. ఇప్పుడు రే, నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా? కమిషనర్ గారి కొడుకుతో. వాడికి నీ గురించి మొత్తం తెలిసిపోయింది. నువ్వు బ్రతికుండాలి అనుకుంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపో. ఇదే వార్నింగ్. నాకు దమ్కిస్తున్నావా? నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. చల్ రే, నీ అంతు చూస్తారా? పో. హలో హలో. హాయ్ పూజ. బానే ఉన్నాను, చెప్పవే. ఏం చేస్తున్నావు? నాకు కాలేజ్ ఫీజు కట్టించినందుకు చాలా థ్యాంక్స్. నాకు కాదే, మన హరికి చెప్పు. హరి కట్టించారా? హరి అనకే బాబు, హారీ అను, నాకు అలాగే ఇష్టం. ఓ సారీ, హ్యారీ కట్టించారా? తనే కదా నీకు కాలేజ్ ఫీజు కట్టింది. సరే మరి కల్పిస్తావా నాకోసారి? ఓకే తప్పకుండానే. ఎప్పుడు మరి? నేను మాట్లాడి చెప్తాను, సరేనా? థ్యాంక్ యూ పూజ, నిజంగా చాలా బాయ్ మరి. ఓకే బాయ్ 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 పూజ. బాయ్ బాయ్. ఏయ్, ఆ సౌండ్ ఏంటో చూడు ఒకసారి వెళ్ళి. ఓకే.
రేయ్ మల్లేష్ యాదవ్, ఏ ఏం వాగుతున్నావు బే? చల్ ఏ ఏయ్ నా గురించి తెలియదురా నీకు? కమిషనర్ కొడుకు గౌతమ్ రా. ఏయ్ ఏయ్ ఏయ్! ఏ! అరా ఏయ్! ఏయ్, లేగరా లేకు రారా ప్లీజ్ వద్దు. రారా నా కొడక బాబు నీకేం కాలేదు కదా?